రామ్ గోపాల్ వర్మ. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ తన దృష్టిలో ఊర్మిళ అత్యంత ప్రతిభావంతురాలైన నటి అని, అందుకే ఆమెతో ఎక్కువ సినిమాలు చేశానని అన్నారు వర్మ. నిజానికి తాను అమితాబ్ బచ్చన్ తో ఇంకా ఎక్కువ సినిమాలు చేశాను, కానీ దాని గురించి ఎవరూ మాట్లాడరు అని అన్నారు. తమపై వచ్చిన రూమర్ల గురించి ప్రస్తావిస్తూ ఇదంతా సోషల్ మీడియా చేసే పని అని వ్యాఖ్యానించారు. రామ్ గోపాల్ వర్మ సాధారణంగా పుకార్లు వస్తే పెద్దగా పట్టించుకోడు అనే విషయం తెలిసిందే. అందుకే ఇన్నాళ్లు ఆయన ఆ పుకార్ల గురించి పెద్దగా స్పందించకుండా ఉన్నారు. ఇప్పుడు ఒక జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఉద్దేశంతో క్లారిటీ ఇచ్చినట్టుగా మాట్లాడారు. 1995లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రంగీలా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆమిర్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఊర్మిళ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంతో ఊర్మిళ మటోడ్కర్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. ఆమె గ్లామర్, నటన యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రంగీలా సినిమా సినీ పరిశ్రమలోని చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఊర్మిళ, ఆమిర్ ఖాన్ జట్టుగా నటించిన రంగీలా ఓ క్లాసిక్ హిట్ గా నిలిచింది. సంగీతం ఏఆర్ రెహమాన్ అందించారు. సినిమాలోని ప్రతి పాట, సన్నివేశాన్ని రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో అద్భుతంగా తీశారు. ముఖ్యంగా ఊర్మిళ గ్లామర్, డాన్స్ అప్పట్లో యువతను ఉర్రూతలూగించాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. రంగీలా సినిమాలో ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. రామ్ గోపాల్ వర్మ. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ తన దృష్టిలో ఊర్మిళ అత్యంత ప్రతిభావంతురాలైన నటి అని, అందుకే ఆమెతో ఎక్కువ సినిమాలు చేశానని అన్నారు వర్మ. నిజానికి తాను అమితాబ్ బచ్చన్ తో ఇంకా ఎక్కువ సినిమాలు చేశాను, కానీ దాని గురించి ఎవరూ మాట్లాడరు అని అన్నారు. తమపై వచ్చిన రూమర్ల గురించి ప్రస్తావిస్తూ ఇదంతా సోషల్ మీడియా చేసే పని అని వ్యాఖ్యానించారు. రామ్ గోపాల్ వర్మ సాధారణంగా పుకార్లు వస్తే పెద్దగా పట్టించుకోడు అనే విషయం తెలిసిందే. అందుకే ఇన్నాళ్లు ఆయన ఆ పుకార్ల గురించి పెద్దగా స్పందించకుండా ఉన్నారు. ఇప్పుడు ఒక జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఉద్దేశంతో క్లారిటీ ఇచ్చినట్టుగా మాట్లాడారు. 1995లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రంగీలా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆమిర్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఊర్మిళ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంతో ఊర్మిళ మటోడ్కర్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. ఆమె గ్లామర్, నటన యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రంగీలా సినిమా సినీ పరిశ్రమలోని చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఊర్మిళ, ఆమిర్ ఖాన్ జట్టుగా నటించిన రంగీలా ఓ క్లాసిక్ హిట్ గా నిలిచింది. సంగీతం ఏఆర్ రెహమాన్ అందించారు. సినిమాలోని ప్రతి పాట, సన్నివేశాన్ని రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో అద్భుతంగా తీశారు. ముఖ్యంగా ఊర్మిళ గ్లామర్, డాన్స్ అప్పట్లో యువతను ఉర్రూతలూగించాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. రంగీలా సినిమాలో ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. రామ్ గోపాల్ వర్మ. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ తన దృష్టిలో ఊర్మిళ అత్యంత ప్రతిభావంతురాలైన నటి అని, అందుకే ఆమెతో ఎక్కువ సినిమాలు చేశానని అన్నారు వర్మ. నిజానికి తాను అమితాబ్ బచ్చన్ తో ఇంకా ఎక్కువ సినిమాలు చేశాను, కానీ దాని గురించి ఎవరూ మాట్లాడరు అని అన్నారు. తమపై వచ్చిన రూమర్ల గురించి ప్రస్తావిస్తూ ఇదంతా సోషల్ మీడియా చేసే పని అని వ్యాఖ్యానించారు. రామ్ గోపాల్ వర్మ సాధారణంగా పుకార్లు వస్తే పెద్దగా పట్టించుకోడు అనే విషయం తెలిసిందే. అందుకే ఇన్నాళ్లు ఆయన ఆ పుకార్ల గురించి పెద్దగా స్పందించకుండా ఉన్నారు. ఇప్పుడు ఒక జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఉద్దేశంతో క్లారిటీ ఇచ్చినట్టుగా మాట్లాడారు. 1995లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రంగీలా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆమిర్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఊర్మిళ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంతో ఊర్మిళ మటోడ్కర్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. ఆమె గ్లామర్, నటన యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రంగీలా సినిమా సినీ పరిశ్రమలోని చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఊర్మిళ, ఆమిర్ ఖాన్ జట్టుగా నటించిన రంగీలా ఓ క్లాసిక్ హిట్ గా నిలిచింది. సంగీతం ఏఆర్ రెహమాన్ అందించారు. సినిమాలోని ప్రతి పాట, సన్నివేశాన్ని రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో అద్భుతంగా తీశారు. ముఖ్యంగా ఊర్మిళ గ్లామర్, డాన్స్ అప్పట్లో యువతను ఉర్రూతలూగించాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. రంగీలా సినిమాలో ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. రామ్ గోపాల్ వర్మ. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ తన దృష్టిలో ఊర్మిళ అత్యంత ప్రతిభావంతురాలైన నటి అని,
అందుకే ఆమెతో ఎక్కువ సినిమాలు చేశానని అన్నారు వర్మ. నిజానికి తాను అమితాబ్ బచ్చన్ తో ఇంకా ఎక్కువ సినిమాలు చేశాను, కానీ దాని గురించి ఎవరూ మాట్లాడరు అని అన్నారు. తమపై వచ్చిన రూమర్ల గురించి ప్రస్తావిస్తూ ఇదంతా సోషల్ మీడియా చేసే పని అని వ్యాఖ్యానించారు. రామ్ గోపాల్ వర్మ సాధారణంగా పుకార్లు వస్తే పెద్దగా పట్టించుకోడు అనే విషయం తెలిసిందే. అందుకే ఇన్నాళ్లు ఆయన ఆ పుకార్ల గురించి పెద్దగా స్పందించకుండా ఉన్నారు. ఇప్పుడు ఒక జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఉద్దేశంతో క్లారిటీ ఇచ్చినట్టుగా మాట్లాడారు. 1995లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రంగీలా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆమిర్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఊర్మిళ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంతో ఊర్మిళ మటోడ్కర్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. ఆమె గ్లామర్, నటన యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రంగీలా సినిమా సినీ పరిశ్రమలోని చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఊర్మిళ, ఆమిర్ ఖాన్ జంటగా నటించిన రంగీలా ఓ క్లాసిక్ హిట్ గా నిలిచింది. సంగీతం ఏఆర్ రెహమాన్ అందించారు. సినిమాలోని ప్రతి పాట, సన్నివేశాన్ని రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో అద్భుతంగా తీశారు. ముఖ్యంగా ఊర్మిళ గ్లామర్, డాన్స్ అప్పట్లో యువతను ఉర్రూతలూగించాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. రంగీలా సినిమాలో ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.